Hi students, today we'll see renal function tests, osmolality and free water clearance. So these two are very rare tests to check the concentrating ability of kidneys. జనరల్గా రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే క్లియరెన్స్ టెస్ట్, క్రియాటినిన్ వాల్యూస్ ఇవన్నీ చూస్తారు. బట్ కిడ్నీస్ యూరిన్ ఎలా తయారు చేస్తుంది, డైల్యూట్ యూరినా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ చేస్తుందా, ఆస్మోలాలిటీ అంటే ద నంబర్ ఆఫ్ ద సొల్యూట్ మాలిక్యూల్స్ ఇన్ యూరిన్ ఎంతవరకు కిడ్నీ ద్వారా వెళ్తున్నాయి, ఇవన్నీ తెలియడానికి ఆస్మోలాలిటీ అండ్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్ టెస్ట్ ఆర్ డన్. సో ఆస్మోలాలిటీ అంటే ఏంటి? జనరల్గా యూరిన్లో సోడియం, క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం, యూరియా ఇవి సొల్యూట్స్గా ఉంటాయి. సో యూరిన్లో ఈ కాన్సన్ట్రేషన్ని ఎంత ఉందో చెక్ చేయడాన్ని ఆస్మోలాలిటీ టెస్ట్ అంటారు. సో ద నెంబర్ ఆఫ్ సొల్యూట్స్ ప్రెజెంట్ ఇన్ ద యూరిన్ పర్ కేజీ ఆఫ్ వాటర్ అలా తీసుకుంటే కనుక టు అసెస్ ద కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ ఆఫ్ కిడ్నీస్. సో కిడ్నీస్ యూరిన్ని కాన్సన్ట్రేటెడ్ యూరిన్నే పంపించాలి, వాటర్ని కన్జర్వ్ చేయాలి బాడీకి. సో ఆ ఎబిలిటీ, కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి జనరల్గా ఇచ్చేస్తారు. ఓకే, జనరల్గా ఇది దిస్ కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ ఆర్ ఆస్మోలాలిటీ డిపెండ్స్ ఆల్సో ఆన్ ద ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ నైట్రోజన్ కంటెంట్ ఇన్ ద డైట్. ఈ రెండు కూడా ఆస్మోలాలిటీని అనే ఫ్యాక్టర్ని డిపెండ్ చేస్తాయి. దట్ ఈస్ దోస్ టూ ఫ్యాక్టర్స్ డిసైడ్ ద వేరియబిలిటీ ఆఫ్ ఆస్మోలాలిటీ. సో హియర్ ఆస్మోలాలిటీ, యూరిన్ ఆస్మోలాలిటీ, ప్లాస్మా ఆస్మోలాలిటీ, ఈ రెండు కూడా టూ డిఫరెంట్ పారామీటర్స్. వీటి యొక్క రేషియో బట్టి మనకు ఆస్మోలాలిటీ అనేది కూడా తెలుస్తుంది. యూరిన్ ఆస్మోలాలిటీ ఈజ్ టు ప్లాస్మా ఆస్మోలాలిటీ 1 వాల్యూ వస్తే కనుక ఓకే మనకి టెస్ట్లో ద యూరిన్ ఈజ్ ఐసో ఆస్మాటిక్ విత్ ప్లాస్మా యూరిన్ రెండు కూడా సేమ్ ఆస్మోలారిటీ కలిగి ఉన్నాయి. సో యూరిన్లో వాటరు, సొల్యూట్స్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఎక్స్క్రీట్ అవుతున్నాయి అని. ఇఫ్ ద వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 1 దట్ ద కిడ్నీస్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఏ కాన్సన్ట్రేటెడ్ యూరిన్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 ద యూరిన్ ఈస్ ద డైల్యూట్, దట్ ఈస్ kidneys are not able to concentrate the urine. Okay, so these three are the different values by which osmolality test gives an interpretation of the kidneys functioning. ఎప్పుడు చేయాలి టెస్ట్? when to be done? దట్ ఈస్ బ్లడ్లో హై కానీ లో కానీ సోడియం లెవెల్స్ బాగా ఎక్కువ కానీ తక్కువ కానీ అయిపోయినప్పుడు, ఎక్సెస్ యూరినేషన్ ఆర్ థర్స్ట్ ఉన్నప్పుడు, డిహైడ్రేషన్ ఆర్ క్రానిక్ డయేరియా, అండ్ టు చెక్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో ఇన్ని కండిషన్స్లో ఆస్మోలాలిటీ అనేది చెక్ చేయాలి అని చెప్పి డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి? జస్ట్ టు కలెక్ట్ యూరిన్ సింప్లీ. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్లో ఉండాలి ప్రీవియస్ డేస్ ముందు నుంచి. తర్వాత 12 to 14 hours బిఫోర్ ద టెస్ట్ వరకు ఫ్లూయిడ్స్ రిస్ట్రిక్ట్ చేసేయాలి. ఫ్లూయిడ్ షుడ్ నాట్ బి టేకెన్ 12 to 14 hours బిఫోర్ ద టెస్ట్. తర్వాత నీట్గా యూరిన్ ఏరియా అంతా క్లీన్ చేసుకుని వైల్ ఇస్తారో వైల్లో మనం యూరిన్ని కలెక్ట్ చేస్తాం. సడన్గా ఒకసారి మొమెంటరీలీ కొంచెం మధ్యలో ఆపి తర్వాత మళ్ళీ కలెక్ట్ చేసి దెన్ అలా చేయాలన్నమాట. సెకండ్ టైం కలెక్ట్ చేయాలి. అండ్ దట్ యూరిన్ ఈజ్ చెక్డ్ విత్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఆస్మోమీటర్. ఆస్మోమీటర్లో ఆస్మోలాలిటీ చెక్ చేస్తారు ఇన్ ద యూనిట్స్ ఆఫ్ మిల్లీ ఆస్మోల్స్ పర్ కేజీ వాటర్. సో రిజల్ట్స్, నార్మల్ రిజల్ట్స్ 500 to 850 milliosmoles per kg water. This is the normal value. సో ఇంటర్ప్రిటేషన్ ఏంటి? హై వాల్యూస్ వస్తే ఏంటి, లో వాల్యూస్ వస్తే ఏంటి? హై వాల్యూస్ ఇండికేట్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ డిహైడ్రేషన్. ఒకసారి అడిసన్స్ డిసీజ్లో కూడా హై వాల్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీస్ కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ తగ్గిపోయిందని. లో వాల్యూస్ ఇండికేట్ రీనల్ ట్యూబులార్ నిక్రోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. హై వాల్యూస్ అయితే ఏంటి, లో వాల్యూస్ అయితే. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో దస్ కిడ్నీస్ యొక్క ఒక ఇండివిజువల్ యొక్క కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ ఆఫ్ కిడ్నీస్ని చెక్ చేయడానికి ఆస్మోలాలిటీ టెస్ట్ అనేది మనం జనరల్గా చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్. దీనికి కరెక్ట్గా ఆపోజిట్ ఇది.
ఫ్రీ వాటర్ క్లియరెన్స్. ఆస్మలారిటీ అంటే సొల్యూషన్ చెక్ చేయడం. ఫ్రీ వాటర్ అంటే యూరిన్లో ప్యూర్ వాటర్ ఎంతవరకు వెళ్తుంది వితౌట్ ఎనీ సొల్యూట్స్. ఇట్స్ కాల్డ్ ఫ్రీ వాటర్. సో ఫ్రీ వాటర్ క్లియరెన్స్ టెస్ట్ అంటే అదేంటి అసలు? ఇది కూడా కిడ్నీస్ యొక్క ఫంక్షనింగ్ అసెస్ చేయడానికి. బట్ హౌ కెన్ ఇట్ డిఫైన్ ద రేట్ ఎట్ విచ్ ప్లాస్మా ఇస్ క్లియర్డ్ ఆఫ్ సొల్యూట్ ఫ్రీ వాటర్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ప్లాస్మా క్లియర్డ్ ఆఫ్ సొల్యూట్ ఫ్రీ వాటర్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో సెకండ్కో మినిట్కో బ్లడ్లోంచి సొల్యూట్ ఫ్రీ వాటర్ ఎంత యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది అన్నది ఫ్రీ వాటర్ క్లియరెన్స్ అంటాం. ద రేట్ ఎట్ విచ్ ప్లాస్మా ఈజ్ క్లియర్డ్ ఆఫ్ సొల్యూట్ ఫ్రీ వాటర్. ప్యూర్ వాటర్ ప్లాస్మాలోంచి ఒక యూనిట్ టైంలో ఎంత కిడ్నీస్ ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది అనేది ఫ్రీ వాటర్ క్లియరెన్స్ అంటాం. సో ఇది మన స్టేట్ ఆఫ్ హైడ్రేషన్ని డిటర్మిన్ చేస్తుంది. డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ ఇండివిజువల్స్ స్టేట్ ఆఫ్ హైడ్రేషన్. అంటే బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, కిడ్నీస్ ఎంత ఫ్రీ వాటర్ని ఎలిమినేట్ చేస్తున్నాయని తెలియడానికి. దెర్ ఆర్ 2 values, పాజిటివ్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్ అండ్ నెగిటివ్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్. ఇప్పుడు ఒకవేళ యూరిన్ డైల్యూట్ యూరిన్ ఎక్స్క్రీట్ అయింది అనుకోండి, డైల్యూట్ దాన్ ప్లాస్మా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్. డైల్యూట్ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఫ్రీ వాటర్ క్లియరెన్స్ అనే దానికి పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అదే ఇఫ్ ద urine is concentrated, if the kidneys make or prepare concentrated urine, we have a negative free water clearance, నెగిటివ్ వాల్యూ ఉంటుంది. జనరల్గా కిడ్నీస్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్నే తయారు చేయాలి, ఎందుకంటే బాడీకి వాటర్ని కన్జర్వ్ చేయాలి కాబట్టి. సో నెగిటివ్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్ ఈజ్ నార్మల్, దట్ ఈస్ టిపికల్ అనమాట. పాజిటివ్ ఉండకూడదు, డైల్యూట్ యూరిన్ ఎక్స్క్రీట్ చేయకూడదు కిడ్నీస్. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ దిస్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్? Urine flow is equal to that is osmolarity. V is urine flow అనుకుంటే కనుక ఆస్మోలార్ క్లియరెన్స్, మనం ఇందాక చెప్పుకున్న ఆస్మోలారిటీ క్లియరెన్స్ ప్లస్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్, ఈ రెండు కలిపి యూరిన్ ఫ్లో అంటాం. సో ఫ్రీ వాటర్ క్లియరెన్స్ CH2 is equal to V minus C into ఆస్మోలారిటీ క్లియరెన్స్. బట్ ఆస్మోలారిటీ క్లియరెన్స్ ఏంటి? U osmolarity, urine osmolarity by plasma osmolarity into V. So substitute this in the above equation. So free water clearance is equal to V minus U by P into V, or V into 1 minus U osmolarity by plasma osmolarity. So this is the formula for free water clearance. So hope you can understand. It's just a small mathematical derivation. The urine flow is equal to osmolarity clearance plus free water clearance, and resubstituting we get free water clearance V minus C osmo. But osmolarity clearance అంటే ఏంటి? యూరిన్ ఆస్మోలారిటీ ఇందా చెప్పుకున్నాం, 2 ratios. యూరిన్ ఆస్మోలారిటీ ఈజ్ టు ప్లాస్మా ఆస్మోలారిటీ రేషియో ఇంటూ అగైన్ V. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే V into 1 minus U osmolarity by plasma osmolarity. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఫ్లో సమ్ 4 ml per minute అనుకున్నాం. U osmolarity సమ్ 120 milliosmoles per kg. ప్లాస్మా osmolarity సమ్ 240 అనుకున్నాం. సో 4 into 1 minus 120 by 240, హాఫ్ అనుకుందాం. సో 4 into half is equal to 2. సో ఫ్రీ వాటర్ క్లియరెన్స్ is equal to 2 milliosmoles per kg. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం వెదర్ ఇఫ్ యూ నో యూరిన్ ఆస్మోలారిటీ అండ్ ప్లాస్మా ఆస్మోలారిటీ అండ్ ది యూరిన్ ఫ్లో పర్ మినిట్. యూరిన్ ఫ్లో ఆర్ రేట్ ఆఫ్ యూరిన్ ఫ్లో పర్ మినిట్ తెలిస్తే మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీని నుంచి మనకి ఇంటర్ప్రిటేషన్ ఏమొస్తుంది? ఇఫ్ ఫ్రీ వాటర్ క్లియరెన్స్ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, సో యూరిన్ ప్లాస్మా ఐసోఆస్మాటిక్లో ఉన్నాయి అని చెప్పేద్దాం. యూరిన్లో ఏమేమి సొల్యూట్స్ ఉన్నాయో ప్లాస్మాలో కూడా అవే సొల్యూట్స్ ఉన్నాయి, ఐసోఆస్మాటిక్ విత్ ప్లాస్మా. ఇఫ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0, యూరిన్ ఈజ్ డైల్యూట్. ఫ్రీ వాటర్ క్లియరెన్స్ ఇందాక మనం చెప్పుకున్న ఇంటర్ప్రిటేషన్ అన్నిటికీ, ఆస్మోలారిటీ క్లియరెన్స్లో చెప్పుకున్న ఇంటర్ప్రిటేషన్కి
ఆపోజిట్ అనమాట, ఎందుకంటే అవి అక్కడ సొల్యూట్స్, ఇది ఫ్రీ వాటర్. సో ఈ ఫ్రీ వాటర్ క్లియరెన్స్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ జీరో, గ్రేటర్ దాన్ జీరో, యూరిన్ ఈజ్ డైల్యూట్ యూరిన్ వెళ్ళిపోతుంది బాడీలోంచి. అంటే ప్యూర్ వాటర్ ఈజ్ బీయింగ్ ఎక్స్క్రైటెడ్ ఫ్రమ్ యువర్ ప్లాస్మా అండ్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ త్రూ కిడ్నీస్. ఇట్ ఈస్ డేంజరస్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ జీరో, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వెళ్తుంది. సో బాడీ కిడ్నీస్ వాటర్ని కన్జర్వ్ చేస్తున్నాయి అని చెప్పేసి. సో దస్ ఏంటిది, ఫ్రీ వాటర్ క్లియరెన్స్ ఇస్ ఇండికేటర్ ఆఫ్ హౌ బాడీ ఈజ్ రెగ్యులేటింగ్ యువర్ water in plasma. Hope you understood. Just brief up the points while the video is going on, and let me know if you have any doubts. Thank you.